కొడుకుతో పాటు ఉన్నాడు. ఒకరోజు దేవుడు చెప్పాడు, నీ కొడుకుని ఏం చేయాలి? చంపేసి నాకు పల్లె అర్పించాలి. ఒక తండ్రి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా మీ డాడీ దగ్గరికి వెళ్ళి మీ బాబుని ఇచ్చేది, మీ పాపను మాకు ఇచ్చేది అంటే ఇస్తారా? మీ డాడీ మేము పెంచుకుంటామంటే కూడా ఎవరా? చంపేస్తామంటే ఇస్తారా? ఎవరు? మీ డాడీ దగ్గరికి వచ్చి మీ కొడుకుని ఇచ్చేయండి, మేము మంచిగా పెంచుకుంటామంటే ఎవరు? సరే చంపేస్తామంటే అసలు. ఒక తండ్రిగా కొడుకును దేవుడికి ఇవ్వాలంటే అది కూడా ఏదో దేవుని సేవకు ఇవ్వాలంటే పర్వాలేదు, దేవుని కొరకు దేవుని మందిరంలో పని చేయడానికి అప్పగించాలంటే పర్వాలేదు. చంపేయాలంటే దేవుడైనా సరే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు. అంతేనా కదా? దేవుడు అడిగినా సరే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు. కానీ అబ్రహాం అనే ఒక తండ్రి తన కొడుకు ఇస్సాకును దేవుని కోసం చంపేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని కోసం మరి గిఫ్ట్స్ పోతేరా, దేవుని కోసం అట్లా కొట్టుకోవద్దు. దేవుని కోసం చంపడానికి ఇష్టపడ్డాడు. ఏం చేశాడంటే, ఆ కొడుకు చెప్పలేదు నేను నిన్ను చంపేస్తాను, దేవుడికి బలి ఇచ్చేస్తానని చెప్పలేదు. ఉదయాన్నే లేచి కట్టెలు, గాడిద, కత్తి, అగ్ని అన్ని రెడీ చేసుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మోరియా పర్వతం, పెద్ద పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. తన పని వాళ్ళతో అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను దేవునికి బలి అర్పించి వస్తానన్నాడు. నేను దేవునికి బలి అర్పించిస్తానని తెలుసు. పనులు కూడా తెలియదు కొడుకుని చంపేస్తారన్న సంగతి తెలుసా? పనులు కూడా చెప్పలేదు కొడుకుని చంపేస్తాను. కానీ దేవుడు చేయమన్న పని మాత్రం నేను చేస్తాను అని సిద్ధపడ్డాడు ఒక తండ్రి. అప్పుడు కొడుకు అడిగాడు, కట్టెలు ఉన్నాయి డాడీ, అగ్ని ఉంది, కత్తి కూడా ఉంది, మరి చంపడానికి గొర్రెపిల్ల లేదు అన్నాడు. గొర్రెపిల్ల ఇవ్వాలి కదా బలి. ఎప్పుడన్నా చూసారా బలి ఇవ్వటం? టెంపుల్స్ దగ్గర చూసారా బలి ఇవ్వటం? అందరూ మంచిగా డబ్బులు కొడుతున్నప్పుడు కత్తితో నరికేస్తారు కదా. కట్టెలు ఉన్నాయి డాడీ, అగ్ని ఉంది డాడీ, కత్తి కూడా ఉంది, మరి గొర్రెపిల్ల ఇది అన్నాడు. అప్పుడు తండ్రి ఏం చెప్పాడు తెలుసా? ఆ గొర్రెపిల్లని దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఆ గొర్రెపిల్ల, బలి ఇచ్చే గొర్రెపిల్లని దేవుడు చూసుకుంటాడు అన్నాడు. తన కొడుకు తెలియకుండా 2 చేతులు కట్టేశాడు. డాడీ ఏంటి నన్ను కట్టేస్తున్నావు ఏంటి, నన్ను కట్టేస్తున్నావు ఏంటి? 2 చేతులు కట్టేశాడు. కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టేశాడు. సొంత తండ్రి సొంత కొడుకుని చంపడానికి కట్టేస్తాడు. కానీ అప్పుడు డాడీ నన్ను ఎందుకు చంపుతున్నావు, నన్ను ఎందుకు చంపేస్తున్నావు అని ఆ డాడీని అడగలే. ఆ డాడీ చంపడానికిలా కత్తెత్తాడు, చచ్చిపోవటానికి తన కొడుకు సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడిన ఆ కొడుకు ఇస్సాకు తండ్రి చంపటానికి చెప్పినప్పటికీ విధేయత ఏంటది? ఏంటది? విధేయత అనేది దేవునికి తండ్రికి చూపించాలి. ఎందుకు దేవుడు కొడుకుని చంపే అన్నాడు? పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఒక చిన్న బాబు ఉంటాడు కదా, 1 year బాబుని 2 tribes, అడుగుల్లో ట్రైబ్స్ ఉంటాయి కదా,
ఒక ట్రైబ్ లీడర్ ఏం చేసేవాడు అంటే ఒక 1 year బేబీని అటిచ్చేవాడు. అవతల ట్రైబ్ వాళ్ళు జనాంగం యువతల వైపుకి ఒక 1 year బేబీని ఇచ్చేసేవారు, ఎక్స్చేంజ్ చేసుకునేవారు. వీళ్ళను పీస్ చేయలేనివారు. ఇక్కడ బేబీ ఉంటారు కదా, వాళ్ళ బేబీ ఇక్కడ ఉంటారు కదా, వీళ్ళ బేబీ అక్కడ ఉంటారు కదా. వీళ్ళిద్దరూ బ్రతికున్నంత కాలం ఈ 2 గ్రామాలు 2 ఊర్లు కలిసి ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు. వీళ్ళలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, మళ్ళా తగాదాలు, గొడవలు, కొట్లాటలు. వాళ్ళు ఇదిగో శాంతిపుత్రుడు అని పిలిచేవారు అన్నమాట. ఈ బేబీ పెరిగి పెద్దవాడైపోతే అతడు చనిపోయేంత వరకు కూడా మనం కొట్లాడకూడదు అని నిబంధన పుత్రుడిగా ఉండేవాడు. దేవుడు ఎందుకు అడిగాడో తెలుసా? నీ కొడుకుని నాకు ఇచ్చేయాలి. అబ్రహాముతో నీ కొడుకును నాకు ఇచ్చి బలి అర్పించేయని ఎందుకు అడిగాడో తెలుసా? నీ కొడుకును నాకు ఇస్తే నాకున్న ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని నీకు ఇస్తాను అన్నాడు. నీ కొడుకును నాకు ఇస్తే నాకున్న ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని నీకు ఇస్తానన్నాడు. దేవుడు అన్నట్టుగా అబ్రహాము తన కొడుకును చంపడానికి కత్తెత్తి ఇక చంపటం ఒకటే లేటు, కానీ దేవుడికి మాత్రం చేశాడు. ఇస్సాకు మారు మాట మాట్లాడకుండా విధేయత చూపించి తండ్రి మాటకు లోబడ్డాడు. ఇస్సాకు తండ్రికి లోబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున్న తండ్రికి లోబడి ఆయన ఎలా హింసించబడ్డాడు. నువ్వు రాజువా అని చెప్పి, మన ఇంటి దగ్గర ఎప్పుడైనా చూసారా ముళ్ళ కంపలు ఉంటాయి కదా, ముళ్ళు, వాటితో ఇలా కిరీటం చేసి తల మీద పెట్టి బాగా గుద్ది నువ్వు రాజువా అని హేళన చేశాడు. గెడ్డం పట్టుకుని ఇలా లాగితే గెడ్డంతో పాటు ఈ చర్మం కూడా ఊడిపోయింది, రక్తం వచ్చేసి. కళ్ళకి ఇలా గంతలు కట్టి తన్ని, నిన్నెవరు కొట్టారు ప్రవచించు, చెప్పు, చూడకుండా చెప్పు, ముఖం మీద ఉమ్మేశారు. కానీ విధేయత, దేవునికి విధేయుడై నోరు తెలియకుండా బాధలన్నీ కూడా అనుభవించారు. చేయని నేరానికి 39 కొరడా దెబ్బలు కొట్టారు. శరీరమంతా రక్తం, గాయాలైపోయాయి. చేయని నేరానికి శిలువ మరణాన్ని విధించారు. 3 మేకుల మీద, మనం దండం మీద బట్టలు ఆరేస్తాం కదా, ఇలా వేలాడితే కదా, 3 మేకుల మీద వేలాడి. అయినా సరే తండ్రికి విధేయుడిగా, దేవునికి విధేయుడిగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఆయన చేసిన త్యాగం, ఆయన బలి అర్పణ, తనకు తాను చంపబడటానికి, తాను చనిపోవటానికి తాను తన జీవితాన్ని అర్పించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని చాలా మంది అనుకుంటే పోటు చేశారు, గాయం చేశారు, రక్తం వచ్చింది, చనిపోయాడు అనుకుంటారు. మనం చంపితే దేవుడు చనిపోతాడా? మనం చంపితే ఆయన చనిపోతాడా? అలా చనిపోయేవాడు దేవుడు అవుతాడా? మనం చంపితే చనిపోతాడా దేవుడు? మరి ఏమవ్వాలి? తన ప్రాణాన్ని తానే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని తన ప్రాణాన్ని తానే తీసేయాలి శరీరం నుండి. అందుకే యేసు ప్రభుని ఎవరు చంపితే చంపబడలేదు. రోమా సైనికులు అప్పటి కాలంలో పోలిస్తే కొరడాలతో కొడితే చనిపోలేదు. తండ్రి నా ఆత్మను నీకు ఇచ్చేస్తున్నానని తన ఆత్మను తన శరీరం నుండి తీసి తన శరీరం చనిపోవడానికి అప్పగించేసుకున్నాడు. ఇదంతా కూడా దేవునికి విధేయుడిగా, ఎందుకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రాణాన్ని
తండ్రికి, దేవుడికి అప్పగించి ఎందుకు ఆయన మరణాన్ని కోరుకున్నాడంటే ఈరోజు మనందరం కూడా బ్రతకటానికి, మనమందరం కూడా నిత్య జీవానికి వారసులు అవడానికి, ఇంకెప్పుడు కూడా మనం మరణించి నరకానికి వెళ్ళిపోకుండా, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోకుండా, మనం మరణించినప్పటికీ తిరిగి బ్రతికి దేవునితో ఎప్పటికీ ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, మన పక్షమున ఆయన బాధ అనుభవించి, శ్రమ అనుభవించి, అవమానం అనుభవించి, శిక్ష అనుభవించి, మన మరణాన్ని ఆయన తీసుకొని మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు. ఇప్పుడు మన జీవితంలో మనం ఆయనలా దెబ్బలు తినాలని, కొట్టించుకోవాలని, ఆయనలా బాధపడాలని కాదు. మనల్ని ఏమని కోరుకుంటున్నాడు? మన నుండి ఆయన ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? మన హృదయాన్ని అడుగుతున్నాడు. మన హృదయాన్ని